హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రతి పేరెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేటర్స్, కాలేజ్ మేనేజ్మెంట్స్ ఒక్కసారి విని ఆలోచించవలసినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాదు స్పందించాల్సినటువంటి విషయం కూడా. ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ విద్యా సంస్థ నుండి కొన్ని ఇంటర్వ్యూస్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు చెబుతున్నటువంటిది ఏమిటంటే మా దిశ మార్చుకున్నాము అని. మరి ఎవరైనా ఒకరు తమ ప్రయాణంలో దిశను మార్చుకున్నారు అంటే స్వాగతించాలా, స్వాగతించకూడదా అనేటువంటిది చూడటానికి ముందు అసలు దిశ మార్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి? మనం ఏదైనా ఒక ప్రయాణం చేసేటప్పుడు మన దిశ మార్చుకున్నాము అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నప్పుడు లేదు దానికన్నా మెరుగైనటువంటి మార్గంలో మనం మార్చుకుంటాం. లేదు నిన్నటి వరకు జరిగినటువంటి ఆబ్జెక్ట్ అంటే ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో అది కరెక్ట్ కాదు అని నమ్మినప్పుడు మనం మార్చుకుంటాం. మరి వీటిలో ఈ దిశ మార్చుకున్నటువంటి వాళ్ళు ఏ కారణంతో మార్చుకుంటున్నారు? నిన్నటి వరకు చేసినటువంటిది కరెక్ట్ కాదనా, లేదా ఇంకా బెటర్గా చేద్దామనా? వీడియో చూసేటువంటి వాళ్ళందరూ మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ రెండు అతి ముఖ్యమైనటువంటి విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాలలో గత 20-25 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థకు ఎంతో ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. అది గుడ్ ఆ బ్యాడ్ అనేది తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా వీళ్ళ వల్ల రెండు రాష్ట్రాల్లో కూడా జేఈ నీట్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించి మోర్ అవేర్నెస్ వచ్చింది. తద్వారా ఎక్కువ మంది పిల్లలు దీనికి ప్రిపేర్ అవ్వడానికి సన్నద్ధమయ్యారు. అలాగే ఎక్కువ మందికి ఉపాధి కూడా కలగడం జరిగింది. చాలా మంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గా, టీచర్స్ గా వేల మంది ఉండటం జరిగింది. మరి వీళ్ళు చేసినటువంటి పని వల్ల ఎంతమందికి ఉపయోగం అంటే విద్యార్థులకు సంబంధించి నా అంచనా ప్రకారం వీళ్ళు ఉన్నా లేకపోయినా కొంతమంది పిల్లలు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. వీళ్ళ వల్లే వెళ్ళరు. వీళ్ళ వల్ల వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య నా అంచనా ప్రకారం అరౌండ్ 1500 to 2000 మధ్యలో ఉంటారు. అంటే 1500 నుంచి 2000 మందికి మాత్రం వీళ్ళ వల్ల చాలా ఉపయోగం ఉంది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది నాకన్నా మీ అందరికీ కూడా బాగా తెలుసు. మిగిలిన వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకుని, సెల్ఫ్ మోటివేషన్ పోగొట్టుకుని, వాళ్ళ మీద వాళ్ళకే అనుమానం వచ్చి జరిగినటువంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నారో అన్ని సంవత్సరాలు కూడా ఆ జీవితంలో దాన్ని మరొకసారి గుర్తు పెట్టుకోకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. అటు మంచి ఇటు చెడు ఏది ఎక్కువ ఉంది? ఇది మరొక ప్రశ్న. ఇక మూడవది అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి ఇక్కడ. వీళ్ళు 11th 12th కాకుండా స్కూల్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది గత 10-15 సంవత్సరాల నుంచి. దౌర్భాగ్యం ఏమిటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాల్సినటువంటిది బాల్యంలో అన్ని సామర్థ్యాలు పెంచాల్సినటువంటి పునాదిని తీసేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విశాలంగా ఉండాల్సినటువంటి స్కూల్స్ అగ్గిపెట్టెల లాంటి అపార్ట్మెంట్ల్లోకి తీసుకొచ్చినటువంటి పాపం ఎవరిది? స్కూల్ ఎడ్యుకేషన్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం. ఆ టైంలో ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీ వాళ్ళలో ఆరోగ్యాన్ని, బాడీ యొక్క స్ట్రెంగ్త్ ని పెంచేటువంటి అతి ముఖ్యమైనటువంటిది. చిన్న వయసులో చేయాల్సినటువంటిది. మరి దీన్ని పూర్తిగా తీసేసినటువంటి పాపం ఎవరిది? నెక్స్ట్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేయడం అనేటువంటిది మరొక అతి ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఎమోషనల్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడేటువంటి సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ ని పూర్తిగా స్కూల్స్ నుంచి కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి పాపం ఎవరిది? ఇక మూడోది, ఇక 11th 12th అంటే నేను 11th 12th గురించి ఎక్కువ మాట్లాడట్లా. ఎందుకంటే అది అపార్ట్మెంట్లో పెట్టిన ఓకే, దాన్ని ఒక రకంగా ఆ యాక్సెప్టెన్స్ వేరే. ఇక స్కూల్స్ లో కూడా అంటే చిన్నప్పటి నుంచి ఆ గ్రేస్ ని పిల్లల్లో ఉన్నటువంటి కాంపిటెన్స్ డెవలప్ అవటానికి ఉన్నటువంటి స్కిల్స్ ని పూర్తిగా నాశనం చేసినటువంటి అంశం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక ల్యాబ్స్ అనేటువంటి ఈవెన్ 11th 12th ల్యాబ్స్ మార్క్స్ ఉన్నా సరే దాన్ని ఒక విలువ లేని యాక్టివిటీ కింద తయారు చేసినటువంటి పాపం ఎవరిది? నాలుగవది, బోర్డ్ ఎగ్జామ్స్ అన్నా అసలు దానికి ప్రిపరేషన్కి టైం కానీ, అంటే పిల్లలకి ఒక చిన్న యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీ చేసేటప్పుడు వాళ్ళలో ఆ ఇంటర్నల్గా వచ్చేటువంటి మోటివేషన్, ఆ ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటిది వాళ్ళ ముందుకు నడిపిస్తుంది. 1 కిలోమీటర్ కూడా రన్ చేయడానికి ప్రాక్టీస్ లేనటువంటి వంచి 10 కిలోమీటర్లు పరిగెత్తాల్సిందే అంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాడు ఆగిపోతాడు. సో బోర్డ్ ఎగ్జామ్స్ కంటే విలువ లేకుండా తయారు చేసినటువంటి పాపం ఎవరిది? ఇక తర్వాత పాయింట్ టీచర్స్ వెన్నెముక లాంటి వాళ్ళు కదా విద్యా వ్యవస్థలో. మరి వాళ్ళకి కనీస గౌరవం ఇవ్వకుండా, కనీసం స్టాఫ్ రూమ్స్ రాకుండా చేసినటువంటి వాళ్ళ పాపం ఎవరిది? అంటే ఈ విధంగా యాక్సెప్ట్ చేసినటువంటి పేరెంట్స్ దా, ఈ విధంగా మార్చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ దా? మొట్టమొదటిగా
మరి వీటికి ఒక్కసారి సమాధానం చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా! మీరందరూ ఏమనుకుంటున్నారు? ఎవరిది ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి వచ్చి మేము దిశ మార్చుకుంటున్నాము అని అన్నప్పుడు స్వాగతించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పటికైనా సరే నిజాయితీగా ఆ 10 మంది కోసం కాకుండా ఉన్న 100 మంది కూడా మనకి ఇంపార్టెంట్. అది సమాజానికి ఇంపార్టెంట్. ఎవరి జీవితం ఏ విధంగా టర్న్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఆ యొక్క నమ్మకాన్ని పిల్లలకి అందించి బయటికి పంపించేటువంటి ప్రక్రియను నిజాయితీగా ఇప్పటికైనా చేయాలని ఆశిద్దాం. ఎందుకంటే వీళ్ళు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల క్రితం వీళ్ళ యొక్క ప్రభావం ఒకటైతే, ఇప్పుడు వీళ్ళు ప్రభావితం చేయగలిగినటువంటిది లక్షల మంది, లక్షల కుటుంబాలని, లక్షల జీవితాలని. తద్వారా 2 రాష్ట్రాల్లో చాలా విలువ ఏర్పడుతుంది. అంతటి శక్తి భగవంతుడు వాళ్ళకిచ్చాడు. సో, ఈ మార్పులో ఈ మంచి మనసు కూడా తోడయ్యి ఎక్కువ మందికి హెల్ప్ అయ్యేటువంటి విధంగా సమూలంగా వాళ్ళ మనసులో ఆ మార్పొచ్చి, ఆ మార్పులు మొట్టమొదటగా వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి, టీచర్స్‌కి, అడ్మినిస్ట్రేటర్స్‌కి, తద్వారా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి, తద్వారా పేరెంట్స్‌కి, తద్వారా సమాజానికి ఉపయోగపడాలని, ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క అడుగులు నిజాయితీతో కూడి వెళ్ళాలని ఆశిద్దాం. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటో నిస్సందేహంగా తెలియచేయండి.